ఎండలు, ఎండలు, ఎండలు. బయట ఎండలు మండిపోతున్నాయి గదా! తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వాతావరణ శాఖ కూడా ప్రజలకు ఆరెంజ్ కలర్ ఇండికేటర్ హెచ్చరిక జారీ చేశారు. కాబట్టి జాగ్రత్తలు పాటిద్దాం, ఆరోగ్యంగా ఉందాం. జిల్లా కలెక్టర్ ఖమ్మం, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి ఖమ్మం గారు ఎండాకాలంలో ప్రజలు తీసుకోవలసిన జాగ్రత్తలు, పాటించవలసిన సూచనలు తెలియజేస్తున్నారు. ఎండాకాలంలో తప్పనిసరి బయటికి వెళ్ళాల్సి వస్తే ప్రజలు తలకు తలపాగా ధరించాలి, తలపై టోపీ పెట్టుకోవాలి, గొడుగు పట్టుకొని వెళ్ళాలి. అలాగే నల్లని కళ్ళజోడు కళ్ళకు పెట్టుకోవడం వల్ల అతి నీలలోహిత కాంతి కిరణాల యొక్క ప్రమాదాలను మనం తట్టుకోగలం. ఎండాకాలంలో ప్రజల కోసం ఓఆర్ఎస్ కేంద్రాలను ప్రతి ఆరోగ్య కేంద్రంలో, ఆరోగ్య ఉప కేంద్రంలో, అంగన్వాడీ సెంటర్లలో, గ్రామ పంచాయతీల్లో ఆశా కార్యకర్త వద్ద ఓఆర్ఎస్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజలు వీలైనంత వరకు ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్నటువంటి ఓఆర్ఎస్ పాకెట్లను తీసుకొని 1 లీటరు నీటిలో ఓఆర్ఎస్ ద్రావణాన్ని కలిపి తాగుతూ ఉండాలి. దాహంగా ఉన్నా లేకున్నా మాటిమాటికి మంచినీళ్ళు తాగుతూ ఉండాలి. చెరుకు రసం, నిమ్మరసం, ఆరెంజ్ రసం, మజ్జిగ వీటిని ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. అలాగే ఖర్బూజా కాయ, వాటర్ మెలన్ వీటిని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. ఎండాకాలంలో సాధారణంగా ఒక్కసారి అలా బయటికి వెళ్ళి మళ్ళీ ఇంటికి వచ్చే లోపే తలనొప్పి మొదలవుతుంది, జ్వరం మొదలవుతుంది, వాంతులు, విరేచనాలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. తల తిరగడం, గిడ్డినెస్గా ఉండడం, అలసటగా ఉండడం, దాహంగా ఉండడం ఈ లక్షణాలు మనకు ఎండాకాలంలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా పిల్లలు, గర్భిణీ స్త్రీలు, మహిళలు, వృద్ధులు వీలైనంత జాగ్రత్తలు తీసుకోవాలి. తప్పని పరిస్థితిలో బయటికి వెళ్ళే వాళ్ళు ఉదయం 10 గంటల తర్వాత సాయంత్రం 4 గంటల లోపు ఎట్టి పరిస్థితుల్లోనూ బయటికి వెళ్ళవద్దని జిల్లా కలెక్టర్ ఖమ్మం గారు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి ఖమ్మం గారు ప్రజలకు విన్నవిస్తున్నారు. గత 100 సంవత్సరాలలో లేని ఎండలు మనం ఇప్పుడు చూస్తున్నాం. కాబట్టి ఎండాకాలంలో తప్పనిసరి అయితేనే బయటికి వెళ్ళాలా, తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలా. ముఖ్యంగా ఏప్రిల్, మే, జూన్ 15 వరకు మనకు ఎండలు విపరీతంగా ఉండే అవకాశం ఉంది. ఎండల వల్ల కేవలం దాహం వేయడం, తల తిరగడం, జ్వరం రావడం, నీరసంగా ఉండడం మాత్రమే కాదు, ఆల్ ఆఫ్ సడన్ హార్ట్ అటాక్స్ జరిగే అవకాశం ఉంది. అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఆ భానుడి ప్రతాపాన్ని మీరు కేర్లెస్ చేయకండి, అజాగ్రత్తగా ఉండకండి. సొంత జాగ్రత్త వల్ల మనం ఆరోగ్యంగా ఉండవచ్చు, మనందరి మీద డిపెండ్ అయిన వాళ్ళని కూడా ఆరోగ్యంగా ఉంచవచ్చు. హెల్త్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి ఏఎన్ఎంస్, ఆశా కార్యకర్తలు, అలాగే పారామెడికల్ సిబ్బంది, వైద్యులు మీరు కూడా ఖచ్చితంగా వడదెబ్బ నివారించడానికి తీసుకోవలసినటువంటి జాగ్రత్తలన్నీ స్వయంగా పాటించాలి అని చెప్పి జిల్లా కలెక్టర్ ఖమ్మం, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి ఖమ్మం గారు తెలియజేస్తున్నారు.